ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మీరందరూ క్షేమముగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీ కొరకు మేము ఎప్పుడు ప్రార్థిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పునరుత్థాన దినాన్ని మనకు అనుగ్రహించినందుకు ఈ సమయంలో మన ప్రార్థనతో ఈ ఆరాధనను మనం ఆరంభించుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. పునరుత్థానుడా, నీకు వందనాలు. నీ గొప్పతనాన్ని, నీ ఔన్నత్యాన్ని, నీ మహిమను మరి కొనియాడడానికి, పాటల ద్వారా, వాక్యం ద్వారా నేను ఘనపరచడానికి మేము ఈ స్థలంలో కూర్చుని ఉన్నాము నాయన. ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. ప్రతి గృహము ఒక మందిరంగా మీరు మార్చినందుకు నీకు వందనాలు. మా ప్రభువా, నీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ మా రక్షకుడు, విమోచకుడు, పరిశుద్ధుడైన యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఒక పాటతో ప్రభువుని మనం ఆరాధిద్దాం. ఆమేన్. That I face, stronger than the power of the grave, constant in the trial and the change. One thing remains, this one thing remains. Your love never fails, it never gives up, it never runs out on me. Your love never fails, it never gives up, it never runs out on me. Your love never fails, it never gives up, it never runs out on me. Your love, on and on and on and on it goes. Yes, it overwhelms and satisfies my soul, and I never ever have to be afraid. So one thing remains, so one thing remains, and your love never fails, it never gives up, it never runs out on me. Your love never fails, it never gives up, it never runs out on me. Your love never fails, it never gives up, it never runs out on me. Oh, love. Your love never fails, it never gives up, it never runs out on me. Your love never fails, it never gives up, it never runs out on me. Your love never fails, it never gives up, it never runs out on me. Oh, love. Your name is alive that the shadows can't deny. Your name cannot be overcome. Your name is alive, forever lifted high. Your name cannot be overcome. Your name is alive like the shadows can't deny. Your name cannot be overcome. Your name is alive, forever lifted high. Your name cannot be overcome. Jesus, Jesus, you make the darkness tremble. Jesus, Jesus, you silence fear. Jesus, Jesus, you make the darkness tremble. Jesus, Jesus.
beautiful name it is. What a beautiful name it is. The name of Jesus Christ, my King. What a beautiful name it is. And nothing compares to this. What a beautiful name it is. The name of Jesus. What a powerful name it is. What a powerful name it is. The name of Jesus Christ, my King. What a powerful name it is. Nothing can stand against. What a powerful name it is. The name of Jesus. ప్రైజ్ ద లార్డ్. ఇంతవరకు చక్కని పాటతో ప్రభుని మనం ఆరాధించాం. మరి ఈ సమయంలో దేవుని వాక్యంలోకి మనం వెళదాం. ఆమేన్. వాక్యంలోకి వెళ్ళక మునుపు నిజంగా మరి ఈరోజు మనమంతా కలిసి దేవాలయంలో ఆరాధించవలసింది. అయితే దేవుని వాక్యం ఒకటి సెలవిస్తుంది. ఏంటంటే ఆయన ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మరి ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కనుక ఈరోజు మనం ఆలయంలో కలుసుకున్న మరి ఫ్రీగా మనం ఆరాధించలేము గనుక అందుకని మనం ఈ రీతిగా ఆన్లైన్లో దేవుని వర్తమానం వింటున్నాం. సో ఏది ఏమైనప్పటికీ మీరు మీ కుటుంబం అంతా కూర్చుని దేవుని వాక్యం వింటూ దేవుని గణపరచాలని మరి చక్కగా ప్రభుని ఆరాధించాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా. ఈ సమయంలో అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12, 13, 14 వచనాలు నేను చదువుతాను. దయచేసి గమనించండి. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయాను. 14వ వాక్యం. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు మరి విశేష ధైర్యమును తెచ్చుకొనిరి. ఆమేన్. అలాగే ఇంగ్లీష్లో కూడా మనం చూస్తే, నౌ ఐ వాంట్ యూ టు నో బ్రదరన్ దట్ మై సర్కమ్స్టెన్సెస్ have turned out for the greater progress of the gospel, so that may imprisonment in the cause of Christ has become well known throughout the whole Praetorian Guard and to everyone else. 14th verse. And that most of the brethren trusting in the Lord because of my imprisonment have for more courage to speak the word of God without fear. ఆమేన్. మంచిది. మరి ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక చాలా ప్రత్యేకమైన పత్రిక. ఈ సంఘము చాలా ప్రత్యేకమైన సంఘం. ఈ విషయాలు మనము గత వారములో డివోషన్లో మనం నేర్చుకున్నాం. ఈ చర్చ్ ఎలాంటిదంటే మరి దేవుని యొక్క దాసులను ప్రేమించి దేవుని దాసులకి ఇచ్చినటువంటి సంఘం. గివింగ్ చర్చ్. ఏ గివింగ్ చర్చ్ ఈజ్ ఎ లివింగ్ చర్చ్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క చర్చ్ మిలిటరీ ఏరియాలో ప్రారంభించాడు అపోస్తలుడైన పౌలు. మరి ఇది ప్రారంభించడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. మరి ఆయన జైల్లో నుండి ఈ పత్రిక రాస్తున్నాడు. ఈ విషయాలన్నీ మన అందరికీ తెలుసు. ఈ పత్రికలో పదే పదే ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించడాన్ని దాదాపుగా 3 సార్లు చెప్పినట్టుగా చూస్తున్నాం. అలాగనే ఇంకొక మాట చెప్పాడు అపోస్తలుడైన పౌలు. ఏమంటే, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను అంటాడు. తర్వాత 4వ అధ్యాయం 19వ వాక్యంలో ఏమంటాడంటే, ఆయన మహిమైశ్వర్యమును బట్టి నా అవసరతలన్నీ తీర్చబడును అంటాడు.
చాలా చక్కని పత్రిక అండి ఇది. ఎన్నిసార్లు చదివిన ఇంకా చదవాలనిపించే పత్రిక. ఆమేన్. సో ఇక్కడ అపోస్తులైన పౌలు చెప్పే మాట ఏంటంటే, అతను అంటున్నాడు, నా యొక్క సర్కమ్స్టెన్సెస్ అంటే నా యొక్క బంధకాలు, లేకపోతే నాకు సంభవించినటువంటి కష్టాలలో సువార్త అనేది ప్రబలింది అంటాడనమాట. అంటే సువార్త అనేది ప్రబలింది. ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, దట్ మై సర్కమ్స్టెన్సెస్ హ్యావ్ టర్న్డ్ అవుట్ ఫర్ ద గ్రేటర్ ప్రోగ్రెస్ ఆఫ్ ద గాస్పల్. అంటే తన యొక్క సర్కమ్స్టెన్సెస్, తన యొక్క కష్టాలలో, తన యొక్క బంధకాలలో, తనకు సంభవించిన ఇబ్బందులలో ఏం జరిగిందంటే సువార్త ప్రబలిందనమాట. అంటే సువార్త పెరిగిందనమాట అండి, అభివృద్ధి చెందింది. దేవునికి స్తోత్రం. ఇంకొక చోట ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే, గాస్పల్ అడ్వాన్స్డ్ ఆఫ్ ద గాస్పల్ ఇన్ మై సర్కమ్స్టెన్సెస్, ఇన్ మై కెలామిటీ, గాస్పల్ అడ్వాన్స్గా వెళ్ళిపోయింది అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక రకంగా చెప్పాలంటే, అపోస్తులైన పౌల్ని జైల్లో లాక్డౌన్ చేశారు. ఆయనకి డోర్ క్లోజ్ చేసేసారు. ఆయన లాక్డౌన్ చేస్తే సువార్త మాత్రం వ్యాపించింది. సో కొన్నిసార్లు మనకు ద్వారాలు ఎవరైనా మూసివేసినా దేవుడు పరలోక ద్వారము తెరుస్తాడు. ఆమేన్. ఆయన సువార్త నిమిత్తము లాక్డౌన్ చేయబడ్డాడు, ప్రిజన్లో, జైల్లో. నిజంగా గమనిస్తే ఆ లాక్డౌన్లో ఉన్నటువంటి ఆ పౌలు గారికి మరి సువార్త సభలు లేవు, చర్చెస్ లేవు, మరి ఆరాధన లేదు, ఫాస్టింగ్ ప్రేయర్ లేదు, ఫేస్బుక్ లేదు. అలాగనే ఇంకా చెప్పుకోవాలంటే అక్కడ ఎవరు కూడా మెసేజ్ అందించేవారు లేరు, ప్రీచర్స్ లేరు, క్రూసేడ్స్ లేవు, ఎలాంటి మెసేజ్ ఆయనకి లేదు. కానీ ఆయన దేవుని యొద్ద నుండి ఆ అభిషేకాన్ని పొంది ప్రజలందరికీ అందిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఈ 14వ వాక్యం చూడండి. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. ఆయన అంటున్న మాటలు ఏంటంటే, నా బంధకములో కొంతమంది సహోదరులు దేవుని సువార్త చెప్పడానికి ధైర్యం తెచ్చుకున్నారు. అంటే ఈ బంధకాల్లో దేవుని సువార్త అంటే ప్రోగ్రెస్ ఆఫ్ ద గాస్పల్, సువార్త అనేది ప్రబలింది అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. సో అలాగనే ఈ లాక్డౌన్ టైంలో దేవుని వాక్యం ఎంతగానో ప్రబలుతుంది. ఎంతోమంది వాక్యం ద్వారా బలపరచబడుతున్నారు. ఎంతోమంది దేవునిలో చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. దేవునికి స్తోత్రం. అంటే సాతాను అనుకున్నది ఒకటైతే మరి దానిని దేవుడు మలిచి మన ఆశీర్వాదకరంగా అన్నీ చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. చూడండి, మరి అపోస్తులైన పౌలు చాలా చోట్ల అంటాడు, నాకు మరిన్ని బంధకాలు ఎదురు చూస్తున్నాయి అంటాడు. అలాగనే ఒనేసిముని గురించి మనం గమనిస్తే, నా బంధకములలో కనిన నా కుమారుడు ఒనేసిం. అంటే జైల్లో ఉన్నప్పుడు ఒనేసిం అని ఒక దొంగ రక్షించబడ్డాడు. జైల్లో ఉన్నప్పుడు జైలు అధికారి రక్షించబడ్డాడు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో మనం గమనిస్తే, అక్కడ పుతూనని దెయ్యం పట్టింది ఒక ఆమెను. ఆ దెయ్యాన్ని మరి వెళ్ళగొట్టినందుకు అపోస్తులుడైన పౌలును శీలాను పట్టుకుని కొట్టకుండా కొట్టారు, కొడుతూనే ఉన్నారు. మరి అలాగా ఈడ్చుకుని వెళ్ళారు, చిత్రహింసలు చేశారు. ఆఖరిగా వాళ్ళు ఏం చేశారంటే మరి జైల్లో వేసేశారు. అంటే లాక్డౌన్ చేసేశారు. మరి జైలు మూసేశారు. ఇక చేతులు కూడా కట్టేశారు, కాళ్ళకు బొండలు వేసేశారు. మరి మొత్తం కంప్లీట్ లాక్డౌన్. జైలు లాక్డౌన్, వాళ్ళ చేతులు లాక్డౌన్, మొత్తం అంతా లాక్డౌన్ అయిపోయింది. కానీ అక్కడ ఉంది, వారు పాటలు పాడుచు గానములు చేయొచ్చు దేవుణ్ణి ఆరాధిస్తున్నారట. వారు పాటలు పాడుతుంటే, వారు దేవుని స్తుతిస్తూ ఉంటే
అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే చెరసాల తలుపులు తెరవబడ్డాయి. ఖైదీలందరూ వింటున్నారు. తెరవబడితే జైలధికారి వచ్చి వీళ్ళందరూ చెరసాల తలుపులు తెరవబడ్డం చూసి వీళ్ళందరూ వెళ్ళిపోయారేమని ఒక కత్తి తీసుకుని పొడుచుకోబోతున్నాడు, చంపుకోబోతున్నాడు. అప్పుడు పౌలు అన్ని కష్టాల్లో కూడా, అన్ని బంధకాల్లో కూడా, అంత లాక్డౌన్లో కూడా ఏమంటున్నాడంటే, అయ్యా మేము ఇక్కడే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళలేదు, దయచేసి మీరు ఆ పని చేయకండి అంటే వెంటనే కొట్టినవాడు, జైల్లో వేసినవాడు అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి అంటే అప్పుడు ఆయనను విశ్వసించండి అని చెప్పగానే ఆ రాత్రికి రాత్రే ఆ జైలధికారి తన కుటుంబ సభ్యులందరూ బాప్తిసం తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. గమనించారా? బంధకములలో దేవుని సువార్త ఏమైంది సహోదరులారా? నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకే. ఆమేన్. అందుకని ఇలాంటి లాక్డౌన్స్, ఇలాంటి కష్టాలు, ఇలాంటి ఇరుకులు, ఇలాగ కరోనా ద్వారా వచ్చిన ప్రతి బంధకాలు అనేవి సువార్త ప్రబలడానికే, సువార్త ప్రోగ్రెస్ అడ్వాన్స్ అవ్వడానికే ఇలాంటి బంధకాలు వచ్చాయని ఆ విషయం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. నాకేనా ఈ కష్టాలు, ఎందుకు వచ్చిన కష్టాలు, దేవుడు ఎక్కడున్నాడు, ఏంటి ఇదంతా అని కలవరపడకూడదు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. చూడండి దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూస్తే మరి బంధకములలో అపోస్తులైన పౌలు బంధకములలోనే జైలధికారి రక్షించబడ్డాడు, బంధకములలోనే ఒనేసిం రక్షించబడ్డాడు. అంటే పౌల్ని జైల్లో వేసి మరి సువార్త ఎక్కువ ప్రకటించబడింది. అందుకనే ఈ సమయంలో మరి నిజంగా చాలామంది ఆన్లైన్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా కొంతమందికి చాలా భయం ఏంటంటే నా సంఘస్థులు ఎటు వెళ్ళిపోతారా అని. పొద్దున్న సర్వీస్, మధ్యాహ్నం సర్వీస్, సాయంకాలం సర్వీస్. వెరీ గుడ్, మంచిదే, అలా ఉండడం తప్పు లేదు. కానీ దేవుని బిడ్డ నన్ను అడిగితే ఎంతగా మన బిడ్డల్ని విడుదల చేస్తే అంతగా స్వార్థ జరుగుతుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. మన బంధకాల్లోనే స్వార్థ ఎక్కువ జరుగుతుంది. ఆమేన్. అందుకనే ఇంకా మనం చూస్తే మన బంధకాలు, మన కష్టాలు వచ్చినప్పుడు కలవరపడకూడదు. ఆమేన్. అలాగని చూడండి ఆది కాండంలో మనం చూస్తే 50వ అధ్యాయము 20వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. యోసేపు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మీరు నాకు కీడు చేయనుద్దేశించిరి కానీ నేటి దినమున జరుగునట్టు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్టు అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఆమేన్. సో మీరు నాకు కీడు చేసిరి అంటే ఇంగ్లీష్లో చూడండి, ఇంగ్లీష్లో ఎలా ఉందంటే జెనసిస్ చాప్టర్ 50 verse 20, యాజ్ ఫర్ యూ యూ మెంట్ ఈవిల్ అగైన్స్ట్ మీ బట్ గాడ్ మెంట్ ఇట్ ఫర్ గుడ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అబౌట్ దిస్ ప్రజెంట్ రిజల్ట్స్ టు ప్రిజర్వ్ మెనీ పీపుల్ అలైవ్. చూసారా? మరి యోసేపు జీవితాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. యోసేపు ఏమన్నాడంటే, మీరు నాకు కీడు తలపెట్టిరి. చూడండి, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. సో యు మెంట్ ఈవిల్ అగెన్స్ట్ మీ. మీరు నాకు కీడును ఉద్దేశించారు కానీ దేవుడు నాకు మేలు చేశాడు. సో అపోస్తులైన పౌలుని బంధించారు, బంధకముల్లో పెట్టారు. ఈవెన్ 20వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 23 అంటాడు, నాకు ఇంకా బంధకములు ఇంకా ముందున్నాయని పరిశుద్ధాత్ముడు నాకు సాక్ష్యం ఇస్తున్నాను అంటాడు. దేవుని బిడ్డలారా గమనించండి. సో అలాగనే ఈయన కూడా ఎన్నో బంధకాలు, చెరసాల్లో ఉన్నాడు. యోసేపు అన్నలతో అంటున్నాడు, మీరు నాకు కీడు తలపెట్టారు. యూ మెంట్ ఈవిల్ అగెన్స్ట్ మీ బట్ గాడ్ బెంట్ ఇట్. గాడ్ దాన్ని చేంజ్ చేసేసాడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. అందుకనే మనకి కీడు చేసేవారు ఉంటేనే మంచిది. ఎందుకంటే మనకు ఎవరన్నా కీడు చేస్తే వారు నిజంగా మనకి ఏం చేస్తున్నారంటే మేలు చేస్తున్నారన్నమాట. ఇది ఎప్పుడు నేను మీకు చెప్తుంటాను. చూడండి, మంచికి మంచి ఎవరైనా చేస్తారు, కీడుకు కీడు ఎవరైనా చేస్తారు. మరి కీడు చేసిన వారికి మనం మేలు చేయాలి. ఎవరన్నా నీకు కీడు చేశారంటే వారికి నువ్వు వందనాలు చెప్పాలి.
ఎందుకంటే ఈయన అంటున్నాడు, మీరు నాకు కీడు చేసినందుకు వందనాలు, మీ దయ వల్లనే నేను ప్రైమ్ మినిస్టర్ అయ్యాను, మీరే లేకపోతే నేను ఈ ప్రైమ్ మినిస్టర్ అవ్వదును కాదు. ఒక రకంగా మీరు గోతులు వేసినందుకు అన్నలారా మీకు వందనాలు అంటున్నాడు. యాక్చువల్గా ఈ దర్శనము, ఈ కళ వచ్చింది వాళ్ళ కొరకే, ఆ గోతులు వేసిన వాళ్ళ కొరకే. యాక్చువల్గా ఈ కళ అంతా వాళ్ళ కొరకే. కానీ ఈ కళను ఆరంభంలో పాపం సరిగా అర్థం చేసుకోక పగబట్టారు. అంటే దేవుడు అలా చేశాడనమాట. యాక్చువల్గా ఆ కళ పాపం యోసేపు కొరకు కాదు, ఆ కళ ప్రపంచమంతటి కొరకు అనమాట. వాళ్ళ కొరకు, ప్రపంచం ఉన్న ప్రజలందరి కొరకు అనమాట. సో ఆ కళ అర్థం కాక గోతిలో పడేశారు. ఆ గోతిలో పడేసింది అది ఆయనకి మేలయ్యింది అనమాట. అందుకనే కీడు చేసింది మేలు జరిగిందనమాట. ఒక రకంగా చెప్పాలంటే నన్ను అడిగితే జోసెఫ్ జీవితం అంతా అన్నలకు రుణపడి ఉండాలి. ఎందుకంటే అన్నలారా, మీరు నాకు కీడు చేయకపోతే నేను ఈ స్థితిలోకి వచ్చేవాడిని కాదు. కనుక ప్రభునందు ప్రియులారా, మీకు ఎవరన్నా కీడు చేస్తే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? మేలుగా మారుస్తాడు. ఈవెన్ వారు గోతులో వేశారు కదా, ఆ గోతులో వేసిన వారికి కూడా ఉపయోగమైంది. కొంతమంది అంటారు కదా, వాడు తవ్విన గోతులో వాడే పడ్డాడు అంటారు. ఆ గోతులో పడడం కూడా గ్రేటే. అన్నదమ్ములు వారు అందరూ ఫ్యామిలీయే కదా, ఆ ఫ్యామిలీ వాడినే గోతులు వేసుకున్నాడు. ఆ ఫ్యామిలీ వాడినే గోతులు వేసుకున్నందుకు వాళ్ళు కూడా గోతుల నుండి పైకి వచ్చారు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. అలా తమ్ముడిని గోతులు వేయకపోతే వీళ్ళు ఆ గోతులోనే ఉందిరు. వాళ్ళ తమ్ముడిని గోతులు వేసినందుకు ఆ గోతులో ఉన్న వాళ్ళందరూ పైకి వచ్చారు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. అది నిజంగా ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభుని గాయాలు చేశారు. ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభుని కొట్టారు. ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభుని 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఇశ్రాయేలు ప్రజలు యేసయ్యని చంపేశారు. ఇశ్రాయేలు ప్రజలు యేసయ్యని హింసించారు. వాళ్ళని హింసించినందుకే ఇప్పుడు రక్షణ మనకు వచ్చింది, వాళ్ళకు కూడా వచ్చింది. చూసారా, ఎవడ తవ్విన గోతులో వాడే పడతారంటారు కదా. యాక్చువల్గా నువ్వు తవ్వుకున్న గోతులో నువ్వు పడినా నువ్వు పైకి వస్తా. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకవేళ అపార్థంగా అర్థం చేసుకోకండి. ఒకవేళ అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయండి. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మరి 2 కప్పలట గోతులో పడ్డాయట. 2 కప్పలు గోతులో పడితే కొన్నేమో గట్టి మీద ఉన్న కప్పలు అవి కేకలేస్తున్నాయి, అవి అరుస్తున్నాయి, ఇవి అరుస్తున్నాయి. పాపం ఈ 2 కప్పలు అరుస్తూ ఉన్నాయట. పైన ఉన్న కప్పలు అంటున్నాయంట, కొంచెం జంప్ చేయండి, కొంచెం ఎగరండి, ట్రై చేయండి అంటున్నాయంట. పాపం ఎంత ట్రై చేసినా అవి పైకి రాలేకపోతున్నాయి. అప్పుడు పైన ఉన్న కప్పలు అంటున్నాయంట, ఇంకా మీరు పైకి రాలేరులే, దయచేసి ఇంకా గివప్, ఇక వదిలిపెట్టుకోండి, ఇంకా అలాగే ఉండి మీ పని అయిపోయింది అన్నారంట. అందులో ఒక కప్పు ఉండి అలాగే నీరసిల్లిపోయి అలాగే ఉండి చచ్చిపోయిందంట. తీరా ఇంకొక కప్పు మాత్రం ఇంకా ట్రై చేస్తుందంట. ఎగురుతుందంటే కింద పడుతుందంట, ఎగురుతుందంటే కింద పడుతుందంట. పైనుంచి కప్పలన్నీ అంటున్నాయంట, ఏమంటున్నాయంటే మరి గివప్ వదిలిపెట్టే, ఇక నీ పని అయిపోయింది, కష్టపడకు, అది చాలా డీప్ గొయ్యి, అది చాలా లోతైన గొయ్యి అమ్మ, నువ్వు ఎగరక అంటున్నాయట. ఆఖరికి ఇది పాపం కష్టపడి అలా ఎగిరి పైకి వచ్చేసిందట. పైకి రాగానే మరి ఆ కప్పలన్నీ అన్నాయట, మరి నేను చెప్పింది నువ్వు వినలేదా అని అన్నాయట. అప్పుడు ఆ కప్ప అన్నదట, మరి మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అనుకున్నాను, విషయం ఏంటంటే మీరు ఏం చెప్పారో నాకు తెలియలేదు, ఎందుకంటే నేను చెవుడు దాన్ని అన్నదంట కప్ప. నాకు చెవుడు ఉంది, అందుకనే మీరు చెప్పింది నాకు వినబడలేదు, అందుకని మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఇంకా కమాన్ అంటున్నారేమో అనుకుని నేను ట్రై చేశాను, ఆఖరికి పైకి వచ్చేసాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ లోకంలో మరి న్యూస్ పేపర్ చెప్పేది, అలాగనే టీవీలు చెప్పేవి, ఈ వార్తలన్నిటికి వినడానికి చెవుడులాగా మనం ఉండాలి. దేవుని వాక్యం చెప్పేదాన్ని కరెక్ట్గా మనం వినాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యోసేపుని గోతులో వేశారు. గోతులో వేసిన పైకి వచ్చాడు. ఆ కప్ప కూడా చూడండి పైకి వచ్చేసింది. వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే గివప్ అయిపోయింది, వదిలిపెట్టంటే అది చెవిడిది కాబట్టి వాళ్ళ మాటలు వినిపించుకోలేదు. గమనించారా? అలాగే చూడండి, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మనకెవరైనా కీడు చేస్తే దాన్ని ఏం చేస్తాడు? మేలు చేస్తాడనమాట. మనకెవరైనా కీడు చేస్తే, అందుకని యోసేపుకు కీడు చేశారు కానీ దేవుడు దాన్ని మేలుగా మలిచేశాడు అనమాట. అలాగే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 13వ వాక్యం, కన్సిడర్ ద వర్క్ ఆఫ్ గాడ్, ఫర్ హూ ఈజ్ ఏబుల్ టు స్ట్రైటన్
వాట్ హీ హ్యాస్ బెంట్. చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 13వ వాక్యం. దేవుని క్రియలను ధ్యానించుము, అనగా వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును. ఆమేన్. దేవుడు వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరుస్తాడు అంటే, యోసేపు జీవితంలో ఈవిల్ మెంట్ చేశారు, దాన్ని గుడ్గా దేవుడు బెండ్ చేశాడు. అలాగనే దేవుడు బెండ్ చేసిన దానిని మరలా ఎవరు స్ట్రైట్ చేయలేరు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇక్కడ దేవుడు మలిచిన దానిని, దేవుడు దానిని మలిచినప్పుడు, మేలుగా చేసినప్పుడు ఎవరు కీడు చేయలేరు. కీడు చేస్తే దాన్ని మేలుగా చేస్తాడు, కానీ మేలు దేవుడు నీకు చేసినప్పుడు ఎవరు కూడా నీకు కీడు చేయలేరు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేశాడు. దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేసినప్పుడు ఎవరు నిన్ను అనీతిమంతుడిగా చేయలేడు. దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా చేశాడు. దేవుడు పరిశుద్ధుడిగా చేసిన వ్యక్తిని నిన్ను ఎవరు అపరిశుద్ధులుగా చేయలేరు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక్కడ చూడండి ఎంత చక్కగా మాట అంటే, కన్సిడర్ ద వర్క్ ఆఫ్ గాడ్ ఫర్ హూ ఈస్ ఏబుల్ టు స్ట్రైటన్ వాట్ హీ హ్యాస్ బెంట్. ఆయన ఏది బెండ్ చేశాడో దాన్ని ఎవరు స్ట్రైట్ చేయలేరు. సో దేవునికి స్తోత్రం. ప్రజలు నీకు కీడు చేసినా దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుడు మేలు చేసినప్పుడు నీకెవరు కీడు చేయలేరు. ప్రైజ్ లార్డ్. చాలామంది అంటారు, ఓ వాళ్ళు నాకు మంత్రాలు చేశారు, వాళ్ళు నాకు ఇది చేశారు, నాకు అది చేశారు అంటారు. చూడండి, మంత్రాలకు చింతకాయలు రాలు అంటారు. సో ఎవరు నీకేం చేయలేరు, ఎందుకంటే నువ్వు నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆయన రక్తంలో కడగబడినటువంటి బిడ్డవు అన్నమాట. నీకు ఎవ్వరు ఏమి చేయలేరు. ఒకవేళ ఏదైనా మంత్రాలు చేస్తే అవే తిరిగి వాళ్ళ మీదకి వెళ్తాయి, కానీ నీకు ఏమవ్వవు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, ఇంకా దేవుడు మనకేం చేశాడంటే, మరి దేవుడు ధర్మశాస్త్రాన్ని గ్రేస్గా మలిచేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగనే సిన్ టు విక్టరీ, పాపం నుండి విజయానికి మలిచేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పాత నిబంధన క్రొత్త నిబంధనగా మార్చేశాడు. అంటే కీడును మేలుగా మార్చేశాడు, శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు, మన పొరపాట్లని మరి నీతిగా మార్చేశాడు, మన దుఃఖాన్ని నాట్యంగా మార్చేశాడు, మన మరణాన్ని జీవానిగా మార్చేశాడు, మన చీకటిని వెలుగుగా మార్చాడు, మన కాళ్ళని లేడి కాళ్ళగా మార్చాడు, అలాగనే రోగాన్ని ఆరోగ్యంగా మార్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని ఉన్నాయో చూడండి. మరి రేపు మాపో ఈ కరోనాని గొప్ప క్రౌన్గా కూడా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. గాడ్ ఈజ్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. దేవునికి అన్నీ తెలుసు. అందుకనే మనం అధైర్యపడకూడదు. మన దుఃఖాన్ని నాట్యంగా మార్చిన దేవుడు. ఏమైనా ప్రైజ్ లార్డ్. మన చీకటిని వెలుగుగా మార్చినటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. అలాగే చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వాక్యం మనం చదివితే, మరి కటిక చీకటి కమ్మి ఉన్నది, కానీ వెలుగు కలగమనగానే వెలుగు కలిగినట్టుగా చూస్తున్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తే, లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీ యొద్దకు వచ్చిన. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూసుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమి మీద చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చేదురు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదురు. కన్నులెత్తు చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. ఆమేన్, దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ చూడండి, కటిక చీకటి జనములను కమ్ముకొనుచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ యొక్క సమయంలో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తులైనటువంటి పౌలు చెప్పుచున్నాడు ఏంటంటే, నా బంధకములలో దేవుని యొక్క సువార్త ప్రబలమైందంటున్నాడు. ఆమేన్. ఇలాంటి లాక్డౌన్లో కూడా దేవుని సువార్త పెరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకనే మనం అధైర్యపడకూడదు, దేవుని యందు నిరీక్షణ ఉంచుదాం. మరి మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. సో మీరు కూడా ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ చిన్న ప్రార్థనతో ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరమ తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు విన్న వాక్యాన్ని మా జీవితంలో అన్వయించుకొని మేము ధైర్యముగా ముందుకు సాగిపోయి కృప దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. అపోస్తులుడైన పౌలు జీవితంలో మరి ఎన్నోసార్లు ఆయన చెరసాలలో లాక్డౌన్ అయ్యాడు ప్రభా. ఇంకా ఎన్నో లాక్డౌన్స్ నా కొరకు
నా బంధకములు ఎన్నో ఉన్నాయని పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇచ్చాడు అని ఆయన చెప్పినట్టుగా మేము చూస్తున్నాం మా ప్రభా. మరి అలాంటి టైంలో ఆయన లాక్డౌన్ అయినప్పటికీ సువార్త మాత్రం ఆగలేదు నాయన, సువార్త ప్రబలింది నాయన, నీకు వందనాలు. మరి ఇలాంటి కష్టకాలంలో, క్లిష్ట పరిస్థితిలో మేమంతా నిన్ను స్తుతిస్తున్నాం. నీ వాక్యము ప్రబలుతుంది, నీ వాక్యం వ్యాపిస్తుంది ప్రభా, నీ నామము గొప్పగా చేయబడుతుంది నాయన. మా కుటుంబములన్నింటినీ దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యాలతో నింపి బలపరచమని యేసయ్య నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసమైన సన్నిధి కూడిన మన అందరికీ ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.